అక్కగా, తల్లిగా, గురువుగా, నాయకురాలిగా సమాజంలో అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక దేశం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే మహిళల అభివృద్ధి చాలా అవసరం. మన దేశంలో మీకు చాలా మంది గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం పాఠాలు కూడా చదువుకుంటున్నాం. గొప్ప సంస్కర్త, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి, అదేవిధంగా సరోజినీ నాయుడు, వీళ్ళంతా కూడా గొప్ప స్వాతంత్ర సమరయోధులు, గొప్ప నాయకురాలు అన్నమాట. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక కాలంలో కూడా క్రీడల్లో జాతీయంగా అంతర్జాతీయంగా రాణిస్తూ అనేక మంది మహిళలు కొనసాగుతున్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ సమాజం ముందుకు వెళుతుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. ఈ రంగంలోనూ మహిళలు ముందు చూసుకోవడం ఇదే కొనసాగించి మహిళల యొక్క అభివృద్ధి చెంది మన సమాజాన్ని మన గృహంలో వాళ్ళు వెలుగునిగా తయారు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులు అబ్బాయిలు 5 minutes కామ్ గా ఉండాలి. ఈ విధంగా మహిళా దినోత్సవం కానీ ఏదైనా కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చాలా సంతోషదాయకం. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు, మీకు విషయం తెలియాలి, ఏ ప్రోగ్రామ్ ని ఎలా నిర్వర్తించాలి, దీనివల్ల ఏంటి ఉపయోగం, మహిళా దినోత్సవం జరుగుతున్నాం ఏంటి ఉపయోగం. మమ్మల్ని పిలిచారు, ఏదో షాల్ కప్పుతారు, షీలు పిలిచారు, కానీ మీకు తెలిసేదేంటి, విద్యార్థులుగా మీరేం తెలుసుకోవాలి. సార్ చెప్పారు, ఈ రోజే కాదు